వాళ్ళు వాళ్ళ కంపెనీకి వెళ్తారు. అప్పుడు మద్రాసా దారిలో గారు చదువుకుంటా ఆయన కాలేజీకి వెళ్ళి వచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉండేవాడు అన్నమాట. 5 రోజులు మేము పూట పెట్టేవాళ్ళు పాడు విశ్వాసులు పెట్టి. అప్పుడు షాపులు ఎవరు మీకు తెలియదు, మీకు కొన్నాడు ఎవరో తెలియదేమో. కంకిపాడు గొల్లగుడు సామలయ్య గారు, ఏలియయ్య గారు, ఏలియయ్య గారు శంఖఫెల్ల, పాతపాడు ప్రకాశం గారు, దూడవాడగూడెం యేసరత్నం గారు, తెన్నేరు ఇసాగయ్య గారు, సంసనాయ్ గారు, కలుగురాయ్య గారు, ఇంతవరకు షాపులు గొప్పగా 5 రోజులు పెట్టాం. 5 రోజులు ఎట్లా జరిగిందంటే పాటలు పాడేదేమో తెలుసా. మొన్న సుశాలమ్మ గారు భోగం, కుందేరు రాయలమ్మ గారు, ఏలియా గారు పెద్ద కొడుకు యేసుదాస్ గారు ఆరుమానేసి పాటలు పాడుతుంటే అదంతా కూడా కిటకిటలాడుతూ వచ్చాడన్నమాట జనం. ఏంటి ఇక్కడ షావుకులు లేరు, షావుకులు ఉన్నట్టు జరిగిందని ఆశ్చర్యపోయి ఉప్పుపాటులో అప్పుడు అనమాట జరిగింది. మరి అప్పుడు కమ్మాయి గారు కానీ ఈ లవులు ఇంకా ఇంకపాల మందిరం రాలా. ఏదైనా షేక్ గారు కానీ బాంట్లో మేము ప్రార్థన ఉన్నాము. ఇంకపాడు చిన్న తాటేరు మందిరం ఏకంత పాతను వెళ్ళి లబ్బర్ కంప కోసుకొచ్చి మిడతల్ని మట్టి కొట్టి అలాంటి అప్పుడు ఐగా చేసిన భక్తి ఆ టైంలో మేము ఉండవాలన్నమాట. దేవుడు సంచనయ్య వారు మోసం మంది వాటి తీసుకున్న తర్వాత సంచనయ్య ఎదురు చెప్తాం అది దేవుని స్తోత్రం. ఎదురు చెప్తాం కానీ ఐగారి మీద కోపం తెచ్చుకోవటం కానీ అమ్మగారి మీద కోపం తెచ్చుకోవటం మనకి తెలియదు అన్నమాట. ఎందుకంటే బ్రహ్మాన్ని భక్తులు అట్లా అనిపించారన్నమాట. మామూలుగా నెల శిక్ష ద్వారా వెళ్ళి సర్పం ద్వారా వెళ్ళారన్నమాట. మద్రాసాయి గారు దారి అప్పుడు చదువుకుంటామంటే ఎనికాపాడు చుట్టుకుపాడు వచ్చి సైకిల్ వేసుకొచ్చేవాళ్ళం. మన బళ్ళు ఎక్కడే మన సంస్థలో ఫస్ట్లో బళ్ళు ఎవరికనే తెలుసా మీకు అంటే అయ్యారా? మీకు ఎవరు తెలియదు, మీకు తెలియదుగా. సోమలయ్య గారికి టీవీఎస్ వచ్చాలు, సంసనయ్య గారికి సిలవాలి. ఈ 2 బళ్ళు మన సమర్థలో ఉన్నాయి. ఎవరికి సైకిల్ కొడలేదు. ఈ 2 బళ్ళు వాళ్ళిద్దరికంత మన సంస్థలో. మరి అప్పుడు ఏకాంత పాఠం చేసి వాక్యాలు చెప్పి పొలాలు వెళ్ళి 1-2 గంటలు ఏకంగా దిద్దుబాటు చేసేవాడు అన్నమాట. 5 రోజులు ఒట్లు పొలం ఉండాలి వాళ్ళు. గొప్ప సేవ అన్నమాట. దిద్దుబాటు ప్రార్థనాత్మ పాటలు పాడుతుంటే ఆత్మ దిగినట్టు ఉండేది. అందరు గడగడ ఉనికిపోవాలి అన్నమాట. ఇంత గొప్ప సేవ అక్కడ సేవ కూడా. మరి అలాంటి టైంలో మేము ఆల్మోస్ట్ మంది బాటిల్ తీసుకెళ్ళి సంవత్సరం చెప్పుని అడిగిరాళ్ళని మేము నడిచాం. మేము నడిచి మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అదే చెప్పాం, ఇట్లా నడుచుకోవాలి. మాకున్న సమస్తం మా ఆస్తి అంతా అపోస్తుల పాదాల దగ్గర పెట్టాం. ఒడ్లు 5 సెంట్లు స్థలం, ఇల్లు బాబురాయ్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేసాం, దేవునికి ఇచ్చేసాం. తెలుసు చూసారా? ఒడ్డుపాడయ్య గారు గుడి చూసారా? అదే నేనే దేవునికి ఇచ్చింది. నేనే దేవునికి ఇచ్చాను అన్నమాట. మరి కోళ్ళఫారంలో కూడా అమ్మగారు అంది, అమ్మగారు లేదు అయ్యారు నేను అమ్ముకుని దేవునికి ఇస్తాను అంతే. సరే ఇచ్చుకో అమ్మగారు, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అమ్మేసి 6 లక్షలు కూడా దేవునికి ఇస్తాం జరిగిందనమాట. ఎందుకంటే మన ఉట్టుపాళ్ళు మన షేర్ కూడా దేవునికి ఇస్తాం జరిగింది. హెడ్ ఆఫీస్ ఎందుకంటే హెడ్ ఆఫీస్కి దేవునికి ఇస్తాం జరిగింది. ఇది నా పదవి కావాలని అసలు నేను అడగలేవాడిని. వాళ్ళే పెద్దలు నిర్ణయించుకుని దైవస్వరూపులు ఎగురు చేయని త్యాగం సూరంపల్లి గారు చేశాడు. ఆయన మన పదవి చేయాలని వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళు చెప్పేవారు కూడా నాకు తెలియదు అండి. ఎందుకంటే ఎవరు చేయని త్యాగం అయ్యగారు చేశాడు. మన సంవత్సరం హెడ్ ఆఫీస్ ఇక్కడ రెడీగా ఉందని వాళ్ళే ఇచ్చారన్నమాట. అందుకోసం ప్రభు దగ్గర సేవకుడైన తర్వాత గురువు గారి దగ్గర నమ్మకంగా ఉండాలి.
నమ్మకంగా ఉండి యథార్థంగా సత్యంతో సేవ చేస్తే దావీదును ఆశీర్వించినట్టు మళ్ళీ కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. దావీదును ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. గొర్రెలు కాసుకుని ఆయన పిలిచి ఆయన గొప్ప సేవ జరిగించి దావీదు ఒక నిబంధన చేశాడు. దావీదుని గురించి దేవుడు దావీదు సమాసం సూర్యుడున్నంతకాలము చంద్రుడున్నంతకాలము ఉంటుందని దేవుడే నిబంధన చేశాడు అన్నమాట. అప్పుడు ఎప్పటి వరకు ఉంటుందండి ఆయన సమాసం? సూర్యుడున్నంతకాలము చంద్రుడున్నంతకాలము. 5 ఉంటుంది వాక్యం 80 అని సువార్త చదువు. ఎందుకంటే అంత దేవునికి అంత గొప్ప సేవ చేశాడు. ఇశ్రాయేలీల్లో ఎవరు చేయలేని సేవ ఆయన చేశాడు. చిన్న వయసు గొలియాతు ఇశ్రాయేలీని బెదిరిస్తున్నాడు. ఎవరైనా సరే ఒక్కొక్కడు వచ్చి ఆమె యుద్ధం చేయమన్నప్పుడు దావీదు కంటే పెద్దవాళ్ళు 7 ఉన్నారు అన్నదమ్ములు. పెద్దవాళ్ళు సౌగుల్లాగా ఉండేవాళ్ళు. సౌగులు ధైర్యం రాలేదు, దావీదు అన్నలకు ధైర్యం రాలేదు. దేవుడు దావీదుకి శక్తి ఇచ్చాడు. ఎందుకంటే చిన్నప్పుడే గొర్రెలు కాసినప్పుడు ఎలుగుబంటు మరి శ్రమ వచ్చిన రెండు ఏం చేశాడు? గొర్రెలు ఇక్కడ ఏం చేశాడు? వాటిని చంపేశాడు. దేవునాత్మ అప్పటి నుంచే ఆయనలో పనిచేస్తుందన్నమాట. మరి గొలియాతు సవాల్ చేసినప్పుడు ఫిలిస్తీయుడు ఇశ్రాయేల్లో ఎవరికి ధైర్యం రాల. అప్పుడు ఈయన వెళ్ళి హతమార్చాడు అన్నమాట. దేవుడు ఈయన ఆత్మ బలం ఇచ్చి గొలియాతుని హతమార్చాడు. అందుకోసం దావీదు సింహాసనం ఎప్పటి వరకు అన్నాడు? అది ఆకాశము ఉన్నంత వరకు అది అతని సింహాసనం నిలుపుతాను. సూర్యుడు ఉన్నంతకాలము సూర్యుడున్నంతకాలం నా సన్నిధి ఉండని, చంద్రుడున్నంతకాలం నిలిచినని, వెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్టు స్థిరపరచబడని అది నా పరిశుద్ధ తోడని ప్రమాణం చేస్తుంది. అది దావీదుతో నేను అబద్ధము ఆడను. నమ్మకంగా ఉండాలి సేవ. ఎందుకంటే కొంతమంది చూస్తున్నాం, వాళ్ళ ఆత్మ దొరికి కొద్ది సేవ జరిగి 4 డబ్బులు చేతికొచ్చేవారికి గురువెవరు దేవుడెవరో తెలియని రీతిలో ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం 40 సంవత్సరాల అనుభవంలో. ఎందుకంటే కల్లూరులో సంవత్సరం దిద్దుబాటు చేసుకున్నాం. మామూలు కాదు, సేవ కలగకపోతే శ్రమల్లో 2000 దయ్యాల ఆసక్తి పట్టి, ఎందుకంటే సేవ చేయనందుకు అవి మొట్టమొదటి దిగిపోయినామాట. అప్పుడు శాంతన అన్నాక అవి వెళ్తాకి 11 నెలలు 15 రోజులు పట్టింది. అప్పుడు సూర్యపల్లి రావడం జరిగిందనమాట. సూర్యపల్లికి వచ్చిన తర్వాత ప్రభు భక్తి, అప్పుడు వెనుకపాడు ఆదా అన్నయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. వెనుకపాడు ఆదాయ్య గారు మా చుట్టమే, మేనత్తో అన్నయ్య గారు అవుతాడు. ఆయన అక్కడే ఉండి అన్నాడు, తమ్ముడు నీ ఓర్పు నీకు ఎట్టొచ్చింది? రాత్రి మొగలు కూడా చేతితో పట్టు కూర్చుంటున్నావు అమ్మగారిని, ఇంత ఓర్పు నీకు ఎట్టొచ్చింది తమ్ముడు అని భుజం మీద రోజు చేసి నన్ను అడిగాడు అన్నమాట. ఎందుకంటే రాత్రి మొగలు కూడా చేతితో పట్టు కూర్చోవాలి. అలాంటి ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు సూరంపల్లి తీసుకొచ్చి గొప్ప కార్యాలు చేయించాడు. దేవుని స్తోత్రం. సమస్తం కూడా దేవుడికి అప్పచెప్పడం జరిగింది. ప్రభు అన్నాడు, సమస్తం కూడా అప్పచెప్తాం, పాదాల దగ్గర పెట్టాం. పెట్టడం నష్టపోయారు. అప్పస్తుల గారు 5 అధ్యాయంలో అన్నీ చెప్పారు, పెట్టలేదు నష్టపోయారు. నష్టపోలేదా? నష్టపోయారన్నమాట. అందుకోసం ప్రభు దగ్గర మేము ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చాం. అందుకోసం దేవుడు మా శిష్యులు కూడా మా ఎడజాలు నడుచుకుంటా వాళ్ళు కూడా గొప్ప సేవ చేస్తారన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర నమ్మకంగా ఉండే వాళ్ళకి దీవులు ఎట్టుంటాయి? మెండుగా ఉంటాయి అన్నమాట. అందుకోసం మీరు విజయవాడ ఫాస్ట్లు ఎంతమంది మీరు
11 మంది. మీ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? దాని శిష్యుడు. మరి క్యాషియర్ ఎవరు? డబ్బులు వసూలు చేసి ఎప్పుడు కూడా ఇచ్చిమో ఎక్కువ కూర్చుకోవచ్చు, 100 తగ్గకుండా పైన ఇచ్చుకోవచ్చు, ఎంత ఇచ్చుకోవచ్చు. దేవునికి ఇచ్చే ఎవరికి ఇచ్చే? ఇప్పుడు మనం పరలోక రాజ్యం ఉంటుందన్నమాట. ఒక మాట చెప్తాను గుర్తు. మన మరీదాస్ గారు ఉన్నాడా? మన మరీదాస్ గారు మేము సేవకి వెళ్ళినప్పుడు 5 సెంట్లు కొని దేవునికి ఇచ్చాడు. డబ్బులు అప్పు తెచ్చి వడ్డీకి తెచ్చాడు. వడ్డీకి తెచ్చి 5 సెంట్లు కొని నేను దేవునికి ఎత్తనాయి గారు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మన మందిరం కట్టిన దాంట్లో 5 సెంట్లు ఉన్నాయి మొన్నది. ఇంకొకళ్ళు వాళ్ళు 6 సెంట్లు ఉన్నాయి, 11 సెంట్లు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. తర్వాత మందిని కట్టినాక చూసి, అయ్యా దేవుడు ఎంత మందిని కట్టిస్తే మేము డబ్బులు తీసుకున్నాం, ఈ డబ్బులు మాకు వద్దు అని వాళ్ళు తిరిగి ఎత్తడం జరిగింది. దేవుని స్తోత్రం. ఆ డబ్బులు మేము దేవుని పాడేమి అంటుకోవాలి. అయితే ఏకాంత పాత్రలు పెట్టాం. అప్పుడు మన పేకపరసను స్వరపరసను అందరు కలిసి తూర్పు పక్క మడతోట్ల పెట్టాం. మరీదాసు గారు పరిశీలన చేస్తున్నాడు. దావిదాసు మేనత్త అర్జున్ గారు ఆయన ప్రార్థనలో ఉంది. పరలోక రాజ్యం గిలి కనపడుతుందంట, తలతలా పెరుగుతుందంట. పేరు ఏముందంటే ఇంటి మీద అంట ఫుల్పాకు మరీదాసు గారు ఇల్లు అని ఉందంట. ఎవరు స్తోత్రం. ఎక్కడుంది పేరు? ఇల్లు ఎక్కడ? పల్లపు పట్టణంలో కనపడుతుందంట ఇల్లు. భార్య కూడా తెలియకుండా 5 చెట్లకు డబ్బులు 30 సంవత్సరాల కింద 3,000 అంటే అప్పుడు ఎంత ఇల్లు ఉంటుంది? చాలా ఎక్కువ కాదు. 3,000 కోట్లు అప్పు తెచ్చి వడ్డీకి తెచ్చి 5 సెంట్లు కొట్టడం జరిగింది. దేవునికి ఇచ్చే ఇల్లు ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది. ఆమె దర్శనం ఒక్క దర్శనం చూసింది. అయ్యా పరలోక పట్టణంలో ఒక ఇల్లు కనపడుతుంది, అయ్యా తెగదగం పెరుగుతుంది ఇల్లు. ఆ ఇంటి మీద పేరు నేను చూస్తున్నాను, ఫులపాకు మరీదాసు గారు అని ఉందా ఇంటి మీద పేరు చెప్పి ఆశ్చర్యం కలిగింది. భూలోకంలో ఏది ఇస్తే దేవునికి పరలోక రాజ్యం అది ఉంటుంది అన్నమాట. చాలామంది దేవునికి ఇత్తాకి చేయలేరు. ఆ శాపం చేయాలంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చేస్తారు, కానీ కడవాళ్ళు చేయలేరు అన్నమాట. అందుకోసం ప్రభు లెక్కలు ఈడ నీకు ఇవ్వబడును అంటున్నాడు. అందుకోసం డబ్బులు చక్కగా పోజేసి మరి అయ్యగారు వెంకపడయ్య గారు సేవ మంచి గొప్ప సేవ, మందిని కూడా బాగా కట్టాడు. మరి ఎంతో గొప్ప సేవ చేశారు. ఆదాన్నయ్య వదిలి గారు ఆ ఆశీర్వాదం తల్లిదండ్రుల ప్రార్థన ఎవరికి వచ్చింది? బిడ్డలకి దీవెన వచ్చింది. నన్ను ప్రేమించిన యాజ్ఞలు గైకొనేడలా 1000 తరాల వరకు నేను ఖండించోడు అంటున్నాడు. చూసారా? తల్లిదండ్రుల ప్రార్థన ఎన్ని తరాలంట? 1000 తరాలు. వాళ్ళు చేసిన ప్రార్థన. ఇప్పుడు సేవ ఎక్కడదప్పుడు కొనాలి సబ్బుల్లో చేశారు. సబ్బుల్లో సబ్బు కూడా తోడేవాళ్ళు మా దగ్గర. అయితే ఇప్పుడు ఎన్నికపాడు సంసోనాయ గారి ద్వారాగా ఎన్నికపడటం జరిగింది. ప్రభు ప్రార్థన చేస్తే సంసోనాయ గారు విశాఖపట్నం వెళ్ళాలని అనుకున్నప్పుడు చాలామంది నాగదర్శి వచ్చిందని చాలామంది ముందుకొచ్చారు. ఎన్నికపాడులో ఒక ఆయన అయితే సామాను వేసుకొచ్చాడు. దేవుడిని నాకు ఈ సేవ తీర్చాడు. ఏరికి వండుకున్నాడు. కొన్ని రోజులు వెళ్ళిపోయాడు. అంటే సేవ ఎవరు చెప్పాలి? సంసోనాయ గారు చెప్పాలి. వీళ్ళందరూ చెప్తా అవుద్దా? స్థలం మందిరం ఎవరిది? సంసోనాయ గారు. సంసోనాయ గారు చెప్తా అవుద్ది, కానీ వీళ్ళందరూ చెప్తా అవుద్ది అవ్వదు. అయితే ఎన్నికపాడు మరి అబ్బాయి ఆదా అన్నయ్య గారు ప్రభు మరి చెప్తే సంసోనాయ గారు ఇచ్చి అక్కడ సేవ. మరి వాళ్ళు చేసిన ప్రార్థన మరి పెద్ద కుమారుడు గొప్పగా చేస్తున్నాడు ఎన్నికపాడు. దేవుని స్తోత్రం. అందుకోసం ప్రభు లెక్కలు నమ్మకంగా చేయాలి. గురువు దగ్గర నమ్మకం ఉండాలి, అవనమ్మకం ఉండకూడదు. అవనమ్మకం ఉండవా? నీ దగ్గరికి వచ్చేవాడు అవనమ్మకం ఉంటారు. నమ్మకం విశ్వాసంతో ముందు సాగాలి. అప్పుడు గొప్ప సేవ
ఉంటుంది. దశభాగం ఎక్కడ తప్పకూడదు. దశభాగం తప్పకండి. దశభాగం తప్పకూడదు. ప్రభువులు చాలా కరెక్ట్ నడుచుకోవాలి. మీరు 10 మంది ఉంటారా, 12 మందా, 9 మందా ఉండాలన్నమాట. బొంబాయి కొన్నట్టు ఉండాలన్నమాట. అందరూ కలుపుకొని డబ్బులు వసూలు చేసి ప్రజల దగ్గర వచ్చి, ఇదిగో ఈ సంస్థలో వెనుకపాడు యేసురాజు గారి సంస్థలో ఇదిగో ఇంత డబ్బులు ఉన్నాయి అని ఒకళ్ళ మీద పెచ్చుకుండేది ఉండాలి.